సార్ సినిమా విడుదలైన థియేటర్లో ఉండగానే మొబైల్లో కూడా వస్తూ ఉంది, ఈ ఐబొమ్మ అని ఇంకా వేరే అని వెబ్సైట్లో వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ వైరసీ గొడవ ఇది ఎన్నో సంవత్సరాలు జరుగుతుందమ్మా. దీనికి మూలం ఎక్కడ అనేది నిన్న ఇదేమో ఎక్కడో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిందట మూలం. సౌత్ ఆఫ్రికా నుంచి ఎలా వచ్చింది ఇవన్నీ చర్చ చూస్తే మా తప్పు ఎక్కడ జరుగుతుందో పట్టుకోవాలమ్మా. అయిపోయినాక అది వచ్చింది, బస్సులో వచ్చింది, గిస్సులో వచ్చింది, ఈ మాటల కన్నా కూడా అసలు అది ఎట్లా లీక్ అవుతుంది, ఎక్కడి నుంచి లీక్ అవుతుంది, మన ఇంటి నుంచే లీక్ అవ్వాలి. అది మనం మన కంటెంట్ని రికార్డింగ్ అప్పుడు థియేటర్లో ఇస్తున్నాం, ఇంకో దానికి ఇస్తున్నాము, క్యూబ్కి ఇస్తున్నాము, ఇక్కడ ఇస్తున్నాము, వీళ్ళందరికీ మన కంటెంట్ ఇస్తున్నాం. ఐదారు సినిమా రిలీజ్ అయ్యేలోపు రెడీ అయినాక రిలీజ్ అయ్యేలోపు 5-6 ప్లేసెస్ కంటెంట్ ఇస్తున్నాం. ఈ 5-6 చోట్లలోంచి లీక్ అవ్వాలి కంటెంట్. థియేటర్ నుంచి అయితే వాటర్ మార్క్ పెట్టి పట్టేసుకుంటారు, వాటర్ మార్క్ పట్టేసుకోవచ్చు, థియేటర్ నుంచి కాదు. ఈ 5-6 చోట్ల నుంచి లీక్ అవ్వాలి. వాడు పెన్ డ్రైవ్ అవ్వచ్చు, దీంట్లోనే కంప్యూటర్ నుంచే అప్లోడ్ చేయొచ్చు, ఏదైనా జరగదు. సో ఈ చోట్ల జరుగుతుంది. ఈ సెక్యూరిటీ ఎవరిది, ఎవరు చూసుకోవాల్సిన జాగ్రత్త? ఇది మనదే, మనమే చూసుకోవాల్సిన సెక్యూరిటీ, మనం పెట్టుకోవాల్సింది ఎక్కడ పోకుండానే. మళ్ళీ దీంట్లో ఓనర్స్ ఎవరు? మళ్ళీ మనళ్ళే. మన సురేష్ బాబు ఒకదానికి, మన అల్లు అరవింద్ ఒకదానికి, సునీల్ ఒకదానికి, వీళ్ళే. మళ్ళీ క్యూబు ఇట్లన్నిటికీ మళ్ళీ ఓనర్స్ వీళ్ళే. సో లీక్ అవుతున్నది ఇక్కడ నుంచే లీక్ అవ్వాలి, వేరే ఆ సోర్స్ లేదు. లీక్ అవుతే ఇక్కడ నుంచే లీక్ అవుతున్నది మన చోట్లోనే, దాని అధిపతులు మనమే. ఎవరిని ఎట్లా బ్లేమ్ చేస్తాం? ఇక్కడ మనమే దొంగలము, మనమే పోలీసులు. అట్లా ఉంది ఈ కథ. అంటే ప్రధానంగా ఎందుకు అట్లా ప్రజలు పక్కదారికి వెళ్ళాల్సిన, థియేటర్ రాకుండా పక్కదారికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంట? రేట్లు నువ్వు 600-700 పెడితే వాడు ఎందుకు వస్తాడు? వాడు తక్కువలో చూడటానికి చూస్తాడు. అది ఈ పైరసీ చేసే వాళ్ళకి బిజినెస్. పైరసీ వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఎప్పుడు ఉంటుందో, డిమాండ్ ఉన్నప్పుడు కాస్ట్ పాయింట్ వచ్చినప్పుడే వాడు దిగుతాడు. ఎప్పుడైతే డిమాండ్ ఉంది కానీ కాస్ట్ వాడు సో తక్కువలో అందిస్తే వీడికి లాభం, వాడికి చూసేవాడికి తక్కువలో 500-600 కాకుండా 100 రూపాయలలో చూసేసుకుంటున్నాడు. సో అది వాడికి అందుకని ఇది రేట్లు పెంచటము దౌర్భాగ్యపు అలవాటు. అది ప్రతి సినిమాకి మేము ఖర్చు పెట్టాము మాకు ఇవ్వండి, మేము ఖర్చు పెట్టాము మాకు ఇవ్వండి. నువ్వు ఖర్చు పెట్టింది వ్యాపారం ఉండబట్టి ఖర్చు పెట్టావు. పోయిన సంవత్సరం ఖర్చు పెట్టలేదు, 5 ఏళ్ల క్రితం ఖర్చు పెట్టలేదు. ఎంత ఎందుకు ఖర్చు పెట్టలేదు? వ్యాపారం లేదు. అప్పుడున్న వ్యాపారం ఆంధ్ర సైడ్ అయితే ఇంకేం లేదు. ఇవాళ మొత్తం 6 రాష్ట్రాలు 6 దేశాల్లో వ్యాపారం, ఆ వ్యాపారం పెరిగింది, ఖర్చు పెడుతున్నాం. ఏదో ఎవరినో ఉద్ధరించడానికి ఖర్చు పెట్టినట్టు, ఎవరినో త్యాగం చేసినట్టు మాట్లాడితే ఖర్చు పెట్టావు అని. వ్యాపారం లేకపోతే ఖర్చు పెడతావు నువ్వు?